హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివరల్డ్ అండి. నేను మీ దేవిక కల్లూర్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను వంటలు అనేది ఎలా చేస్తున్నాను అనేది మీకు ఒకవేళ నచ్చితే సేమ్ అలా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు చేసుకున్న తర్వాత ఎలా ఉందనేది నాకు టేస్ట్ అనేది చేసి ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వచ్చేసి పాలక్ కినోవా కిచిడి అండి. చాలా బాగుంటుంది అనమాట. నేను రెగ్యులర్గా అంటే నేను కనీసం 15 డేస్కి ఒక్కసారైనా సరే నేను తింటానమాట. అంటే నాకు చాలా ఇష్టము. అలాగే వాటికి నేను కొంచెం ఇంత అల్లం ముక్క అండి, అలాగే 4 ఎల్లిపాయలు అనమాట. ఇది ఇలా ఇలా చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 5 పచ్చిమిర్చి, అండ్ అలాగే ఒకటి ఇంత సైజుది ఒకటి ఆనియన్ అనమాట. ఇవి అనేది కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను. అలాగే మీకు వచ్చేసి ఇంకా ఇది ఉంది కదా, ఇది వచ్చేసి పాలకూర ఒక కట్ట అండి. నేను ఫ్రిడ్జ్ అనేది ఖరాబ్ అయింది, సో తీసుకొచ్చాను. 20 రూపీస్ 4 కట్టలు వచ్చినాయి, కానీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది అనేది ఉంది అంత ఒక కట్ట మందం అనమాట, అంత ఉంది. ఇంకా అది సరిపోతుందిలే అని చెప్పేసి నేను అనుకున్నాను. ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో అనమాట, ఇంత ఇంత సైజ్ అండి. నాకు ఇది అనేది సరిపోతుంది. ఇంకా మిగిలినవి తెలుసు కదండి, ఆయిల్, అలాగే తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇలా ఇంకా మనం పోపుకి అనేది ఏమేమి యూజ్ చేస్తామో అవే అనమాట. ఇది అనేది నేను అంటే మీకు తెలుసని నేను అనుకుంటున్నానండి. నేనైతే తినడం వల్ల అంటే అవి అలా చేసుకొని తింటే మనకి పాలకు టమాటో అలాగే అన్నీ కూడా అందులోనే ఉంటున్నాయి కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి ఏది కూడా ఇంకా కొత్తిమీర కూడా వేస్తానండి ఇందులో. నేను చెప్పడం మర్చిపోయాను. కొత్తిమీర వేసుకొని మనం అలా కిచిడి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది ఇంకా రైస్లోకి మళ్ళీ అది దాంట్లోకి మళ్ళీ ఆ కినోవా అనేది మనం వండిన తర్వాత కిచిడిలోకి ఇంకా మనం వేరే చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ అసలు ఏది కూడా అవసరం లేదండి. ఉట్టికైనా కూడా తినేసేయచ్చు అనమాట. అది ఎలా చేస్తామనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ అనేది వేసానండి. గిన్నె అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో అల్లం ముక్కలు వేసేసుకుందాం. అలాగే కొన్ని తాలింపు గింజలు అన్నమాట. ఇవి అనేది నేనే తయారు చేసుకుంటానండి ఇంట్లో. తాలింపు గింజలు అంటే ఏం లేదండి, జీలకర్ర, ఆవాలు, ఇవి అనేది ఇప్పుడు మనం అలాగే ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలబెట్టేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం అయితే సరిపోతుందండి. ఇది అనేది కొంచెం సాల్ట్ అనేది మనం వేసేస్తే కొంచెం తొందరగా అనేది మగ్గుతుంది అనమాట. నేను ఎక్కువ గడలుప్పు అనేది వాడతానండి. సాల్ట్, మెత్తటి సాల్ట్ అనేది చాలా తక్కువ అనేది వాడతాను. ఇది ఇంకొంచెం మగ్గాలి. ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసి చూద్దాం. కాలుతుందండి బాగా. చూద్దాం మనం తీసేసి. ఇలాంటి మూతలు వస్తే పెట్టండి. ఇంకా ఇది మగ్గిపోయిందండి, చూస్తున్నారు కదా ఎలా మగ్గిందో. సో ఇప్పుడు మీరు దీంట్లో టమాటో ముక్కలు అనేది వేసేసుకోండి. కొంచెం అంత పసుపు అనేది వేసేసుకుందాం.
పొక్కు అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు పాలకూర కూడా వేసేస్తున్నానండి. ఇది అనేది మగ్గాలి అన్నమాట. మూత పెట్టేసుకుందాం. ఇది మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ చూద్దాం ఒక 5 minutes అలా అయినాక. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మంచిగా మనకి మగ్గిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు దీంట్లో మనము కినోవా అనేది వేసేసుకుందాం. కినోవా అంటే చూసారు కదండి, ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని కాస్త కలబెట్టేసి మూత అనేది పెట్టేద్దాం. మూత అనేది పెట్టేసి కొంచెం ఫ్రై కానిద్దామండి. ఇది మూత అనేది తీసేసి చూద్దాం ఒకసారి. చూడండి ఎలా ఉడుకుతుందో తెలుస్తుంది కదా. దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది వేసేద్దాం. ఇంకా కొంచెం ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లో వాటర్ అనేది వేసేసుకుందామండి. చూసారు కదా, ఇది మొత్తం కూడా ఎలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది వేసేసుకుందాం. మనం దీన్ని 4-5 అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలండి. అలా అయితేనే తొందరగా అనేది ఉడుకుద్ది అనమాట. నానబెట్టేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఓకే, కంపల్సరీ నానబెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే 1/2 అవర్ నానబెట్టుకున్నది కూడా కుక్కర్కి అనేది వేసుకోవాలి అండి. ఓకేనా, చూడండి ఇంత వాటర్ అనేది పడుతుంది. ఇది పొంగుతుంది కాబట్టి నేను కొంచెం సేపు వరకు తర్వాత మూత అనేది తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అవుతుంది. ఇది ఇంకా దగ్గర పడాలి అన్నమాట. అసలు ఇది ఎంత మంచి టేస్ట్ అనేది ఉంటుందంటే అసలు చూడండి చాలా బాగుంటుంది. ఇది దగ్గర పడాలి. మళ్ళీ ఇంకోసేపు మనం మూత అనేది పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మూత అనేది తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, అంతా వాటర్ ఉన్నప్పుడు అనేది మనం ఆఫ్ చేసుకుంటే ఎలా అయిపోయిందో. ఇది అన్నమాట కిచిడి. అలాగే ఓకేనా, మీకు కూడా కావాలి అంటే ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది.